ఎప్పుడు సస్తామంటే ఏమో చెప్తాను చెప్పు, నాకు అర్థం కాదు. ఉన్న రోజులు కాంగ్రెస్లో ఉంటారా? అదైతే గ్యారంటీ. 100% నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి ఏడ కూడా చిన్న మచ్చ రాకుండా కాపాడుకునే వ్యక్తిని. ఓకే. టీఆర్ఎస్లో వచ్చినా టీఆర్ఎస్లో కూడా ఏడ కూడా మచ్చ రాకుండా కాపాడుకునే వ్యక్తిని. ఈనాడు కాంగ్రెస్లో ఉన్నా కాంగ్రెస్ కూడా మచ్చ రాకుండా కాపాడుకునే వ్యక్తిని. ఉన్న రోజులు కాంగ్రెస్లో ఉంటామని మాత్రం చెప్తలేరు మీరు. 100% ఉంటుంది. ఉంటారా? ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఉంటాను. ఎందుకన్నా మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. కాంగ్రెస్లో ఎవరన్నా వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ మీద పర్సనల్ అటాకింగ్ ఎందుకు చేస్తున్నారు? ఉదాహరణకు ఒక స్టేట్మెంట్ ఇస్తా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. రెడ్లు మా ఉచ్చ తాగాలి అనేది ఆ పదం ఎవరు చెప్పిరు ఏందనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. అప్పుడు ఆయన పేరు చెప్పడం నువ్వెందుకు భయపడలేదు? మల్లన్న గారు చెప్పిరు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. చెప్పడానికి కాదు, మీ నోట వింటే బాగుంటుంది అనేది నా ప్రశ్న. 100% మాట్లాడతాను. మల్లన్న గారి పేరు చెప్పడానికి మాకేం సందిగ్ధం లేదు. చింతపండు నవీను, తీర్మాన్ మల్లన్న, లొల్లే మల్లయ్య వీళ్ళ గురించి నేను ఆయన పేరు చెప్పడానికి ఒక్కనాడు కూడా నేను ఎంకకపోను. ఏనాడు మాకు మిర్యాల కూడా మాట్లాడినప్పుడే బాగా చెప్తా. ఎందుకన్నా మల్లన్న గారి పేరు చెప్పగానే ఎందుకు ఏదో శివం వచ్చినట్లు అట్లా ఊగిపోతున్నారు ఎందుకు? నా వ్యక్తిగతంగా తప్పితే నాకు కులాలతో కాదన్న. ఒకటి చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న, మల్లయ్య వీళ్ళంతా ఆయనే. మేము వ్యక్తిగతంగా మా రెడ్డిలని వ్యక్తిగతంగా దూషించాడు. మిర్యాల కూడా దూషిస్తే కూడా నేను వార్నింగ్ ఇచ్చినాం. అదేవిధంగా వరంగల్లో మాత్రం ఇంకా భయంకరంగా ఆయన ఏం తాపాలనుకుంటూ అది తాపిడు మాకు. మేము ఏం తాపాలో అది తాపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా అంచనా ఉన్నది. ఆయన భయపడేది కదా. మల్లన్న అనే వ్యక్తి ఎవరికన్నా మల్లన్న, పెద్ద వ్యక్తి అంటారు, ఎమ్మెల్సీ ఎవరికి అంటారు. మీ ఆఫీస్కి ఆయన ఆఫీస్కి 200 మీటర్ల తేడా. ఎవరికైనా మల్లన్న ఆయన, ఎవరికి మల్లన్న ఆయన, ఆయన క్రియేట్ చేసుకున్న పేరు మల్లన్న అని చెప్పాను. ఎవరికి మల్లన్న ఆయన? అయ్యమ్మలు పెట్టిన పేరు చింతపండు నవీను. ఎవరికి మళ్ళీ మాకేమన్నా నువ్వు క్రియేట్ చేసుకుంటే చేసుకో, లేకపోతే పో కోర్టుకు పోయి నా పేరు చింతపండు నవీన్ కాదు తీర్మానం మళ్ళీ అని చెప్పని తెచ్చుకో. వదలడు ఎవరు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు వారిని దూషించడం ఎంతవరకు కరెక్ట్? అన్న మిత్రమా ఉపేందర్, నేను ఒకటే మాట్లాడుతున్నా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి కులాలను తిట్టమని చెప్పని ఆయనకు మన వకాలత్ ఇచ్చిరా? లే ఎమ్మెల్సీ గెలిచినాక పోయి రెడ్డిలను తిట్టమని చెప్పని ఆయనకి ఏమైనా పట్టా ఇచ్చిరా? అధికార పార్టీ ఎవరైతేందండి నాయకుల సహకారం లేదే వారు ఆ రకంగా మాట్లాడారు. ఎవరు సహకారం ఉందనుకుంటున్నావు? అధికార పార్టీ ఎవరు సహకారం ఉందనుకుంటున్నావు? మీకు తెలియదా? ఎవరు? నాకు తెలియదు. నువ్వు చెప్పు నాకు. ఆయనకి ఏ సహకారం లేదు. ఓ పిచ్చి పట్టింది ఆనాడు. మేము పిచ్చుకుక్క కూడా అన్నా నేను ఆయన. ఇప్పుడు కూడా అంటున్నా పెద్ద పిచ్చుకుక్క. అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని ఎవరికి ఎవరు పెద్ద అయినా ఎవరు చిన్న అయినండి, ఎవరికెవరు పెద్ద అండి? నా కుల మళ్ళీ అదే మాట. నా కులాన్ని తిట్టినాక వాడు ఏ స్థాయి అవుతాడు నా కిందండి. ఎవరు తిట్టమని నిన్ను? నువ్వు పెద్దల సభలో కూర్చొని చట్టాలు చేయరని చెప్పని నిన్ను ఎమ్మెల్సీ చేసి పంపిస్తే కులాలు పట్టుకొని తిట్టమని చెప్పిన దుర్మార్గుడు ఎవడు? ఆనాడు నువ్వు క్యూటీ పెట్టి బీజేపీలో పోతే బీజేపీలో పోయినాక నానా ఇబ్బందులు పెడితే ఆ ధర్మపుర అరవింద్ ఎందుకు తెచ్చుకున్నాం రా ఈ దుర్మార్గుని అని చెప్పని తరిమి కొడితే మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో పడుతుంది. కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ముగిసే ఇల్లు తాకుండా ఏ చివరి ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పని ఆ ముఖ్యమంత్రి కూడా విమర్శించైనా. ముఖ్యమంత్రి ఇంటి పార్టీలలో ముఖ్యమంత్రి లేకుంటేనే నువ్వు ఎమ్మెల్సీ పది తీసుకున్నావా? ఇవాళ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి అంటివి. అరే ఎవరు ముఖ్యమంత్రి మాకేంది పోయి నాకు అర్థం కాదు. ఇప్పుడు రెడ్లకు ఎవరు ముఖ్యమంత్రి మాకేంది? రేపు 40 సీట్లు బీసీలు చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి బీసీ అవుతాడు. ఎట్టయినా చెప్పని క్వశ్చన్ చేశారు. రైట్ ఉందా ఎవరికన్నా? బీసీలు దూసుకుపోతురు, మన బీసీలో మొత్తం రెడ్లు దూసుకుపోతారు. 5-6% కూడా లేని ఓసీలు 10% రిజర్వేషన్లు పొందుతున్నారు. మీ సిగ్నేచర్ టీవీ సాక్షిగా 5-6 మంది పర్సెంటేజ్ గట్టిగా చెప్పగలుగుతావా? ఓసీలు ఎంత అన్న, ఎంత పర్సెంట్ ఉంటారు? మీరు మీడియా కదా, మీరు చెప్పు. ఓకే, నేను చెప్తా. ఎందుకంటే మీకు మొత్తం విశ్లేషణ ఉంటుంది, ప్రతి కులం మీద విశ్లేషణ ఉంటుంది. ఆనాడు సమగ్ర సర్వే చేసినప్పుడు 21% అన్న మాది. ఇప్పుడు కులగన తీసిన 19% అన్న. 19%లో కూడా ఏ బీసీలు సరిగ్గా సర్వే చేయలేదని చెప్పంటే ఇప్పుడు ఎవరన్నా అవకాశం ఇచ్చారు కదా, భయ చేసుకోవాలని చెప్పాలి. వాళ్ళు పోయి అప్పీల్ చేసుకోవాలి. రీసర్వే ఏముండదండి దయచేసి. ఇవన్నీ పుకారు. రీసర్వే ఏం లేదు. ఎవరన్నా ఆనాడుగినా మీరు అందుబాటులో లేకపోతే వచ్చి మున్సిపల్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో మీరు దరఖాస్తు పెట్టుకోండి, లేకపోతే ఆన్లైన్లో ఈ సేవలో అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. అట్లా మాది కూడా అట్లా చేస్తే 100% మళ్ళీ మా 25%కి వస్తుంది.
ఇప్పుడు మా ఇంటికి ఎప్పుడు తాళం ఉంటుందండి, మీకు తెలియకుండా చెప్తాను. మా ఇంట్లోకి రెడ్ల ఇంటికి ఎప్పుడు తాళం ఉంటుంది. ఓకే. వ్యవసాయం చేసుకుంటే వాళ్ళం తెల్లారు లేస్తే బైకాడికి పోయి 4 ఎత్తులు పండించి ఇంటికి వచ్చే వ్యక్తులం. అందుకని తాళం ఉంటుంది. తాళం ఉంటుంది. నువ్వు మళ్ళీ మేము కూడా మాకు కూడా అవకాశమే, మేము కూడా పెడితే మాకు మళ్ళీ 21% వస్తుంది. మాకు కూడా మేము 19కైనా సరిపెట్టుకుంటాం, 21కైనా సరిపెట్టుకుంటాం. మాకు ఎక్కువ తక్కువ అని కొట్లాడేది ఏం లేదు అన్న. రాజకీయ విశ్లేషకులుగా రాజకీయ పరిస్థితులు ఎన్నో ఏళ్ళుగా మీకు కూడా కొంతవరకు అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకు ఈ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి బలంగా మాట్లాడింది అనేది అందరికీ తెలుసు. కానీ వచ్చిన తర్వాత రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, రెడ్లను వెలమలను దూషించడం, సో ఈ పర్సనల్ ఎజెండా లెక్క కనిపిస్తుందా? ఎట్లా ఏమనుకోవచ్చు అసలు ఈయన ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? బీజేపీలో పోయినావు, బీజేపీని వదిలిపెట్టి వచ్చినావు, క్యూ న్యూస్ పెట్టుకున్నావు. క్యూ న్యూస్ పెట్టుకున్నాక బీఆర్ఎస్ పార్టీని వేలుమూలని తిట్లుగా తిట్టినావు, వాళ్ళని వదిలిపెట్టినావు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినావు, కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు రెడ్లను తిరుగుతున్నావు. మరి రెడ్లను తిరుగుతున్నప్పుడు నీకేమైనా సోయిందా అని అడుగుతున్నా. ఓకే. ఇదే నా చింతపండు నవీన్కు తిరువన మల్లన్నకు ఏమన్నా సోయిందా అని అడుగుతున్నా. మరి 40 మంది ఎమ్మెల్యేలకు ఓసీలకు పోయి ఎందుకు పోయి ప్రచారం చేయొచ్చును? అప్పుడు సిద్ధశుద్ధి లేదు. జానారెడ్డిని తిడతాడు, ఖమ్మం వెళ్తాడు, పొంగులేటి అదే మిత్రమా చెప్తున్నా. 40 మందికి పోయి నేను ఏదో ఉరగబెడతా, ఏదో దంచేస్తా, ఏదో నరికేస్తా అని చెప్పని పోయి నువ్వు ఉపనాలు ఇచ్చినావు కదా. ఇప్పుడు నువ్వు ఎవరెవరు ఉత్తమ్ కుమార్ తిడుతున్నావు, ఉత్తమ్ కుమార్ ప్రచారం పోయినావు, కోమటిరెడ్డి తిన్నావు, కోమటిరెడ్డి ప్రచారం పోయినావు, పొంగులేడు విన్నావు, పొంగులేడు ప్రచారం చేసినావు. నువ్వు ఏదో ప్రచారం చేయలేదు చెప్పు. 40 మంది రెడ్లకు నువ్వు పోయి ప్రచారం చేసి 40 మంది ఓసీలకు చేసి వచ్చి ఇవాళ వచ్చి వాళ్ళు కొంతమంది గెలిచారు, నువ్వు ఎమ్మెల్సీ నువ్వు గెలవగానే ఇవాళ కాంగ్రెస్ చెడై రెడ్లు వ్యతిరేకం అని చెప్పటి ఎట్లా అండి? సిద్ధశుద్ధి ఉండాలి, జనం నమ్మే విధంగా ఉండాలి, నీ మాటకు అర్థం పడదం ఉండాలి. నిజంగానే గెలిచిన రెడ్డిస్ రాగానే నీ ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 47% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించినాక అందులోకేని ఏమన్నా ఓసీలు వచ్చి లేదు 47% వద్దు, నువ్వు 40% తీసుకో, 3% మాకు ఓసీలో కావాలని చెప్పని చేసిరా? ఓ నయ్య తరం అవుతుందా అది రిజర్వేషన్ మార్చడం? ఇప్పుడు పెద్దల సభలు ఉన్నాయినా నీకు నిజంగానే కూడా ఏమన్నా నీకు బీసీలకు అన్యాయం జరిగితే నువ్వు పెద్దల సభలో చట్టం చేసే సభలో ఉన్నావు కదా, నువ్వు ఆడ క్వశ్చన్ చేయొచ్చు కదా, ఆడ మాట్లాడవచ్చు కదా. ఆడ వచ్చి వీడికి వచ్చి మిర్యాలగూడల రెడ్లకి ఇంత పొడుగుంటాను ఆడంటావు, ఈడు వచ్చి ఉచ్చ తాగమంటావు. ఇవాళ నువ్వు ఉచ్చ తాగాలనుకుంటే చింతపండు నవీన్, తిరుమల మల్లయ్య, లొల్లయ్య మల్లయ్య, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎంతమందిని మోసం చేసినావో 7200 అని చెప్పని పేరు చెప్పుకొని ఇది ఎల్మోల సంఖ్య గింతే అని దాన్ని నా పార్టీ అని ఎంతమంది మోసం చేసినావు. ఆర్టీఆర్ అని పెడితేవి ఎక్కడ పోయి ఆర్టీఆర్ ఏమే? ఛత్తీస్గఢ్ ఎక్కడ పోయి నిప్పులు తీసుకొని పోతేవి, ఇది చేస్తే అది చేస్తే అట్లా అందులో ఎంతమంది ముంచావు అంతమంది ముంచుతీవి. టీపీఆర్ అని పార్టీ పెడితేవి అందులో ఎంతమంది అంతమంది మోసం చేస్తేవి. బహుజన వాదం నాదే అంటివి, బహుజనులే నా దేవుళ్ళు అంటివి. బీసీలో ఎవరు నాయకులు లేనట్టు ఈయన స్టేజ్ ఎక్కగానే సీఎం అని అరుస్తున్నారు, లేదంటే చివరి ఓసీ ముఖ్యమంత్రి వీళ్ళే. బహుజన వాదం అంటివి ఎక్కడ వాడిని బహుజనవాదము? ఎంతమందిని ముంచుతీవి, ఎట్లా పెద్దగా అవుతీవి, ఎన్ని కోట్లు ఎడికిన వచ్చే. ఇవాళ వరంగల్కి నీ హంగులు నీ ఆర్భాటాలు చూయించుకోవడానికి హెలికాప్టర్లో పోయి దిగి ఒక 200-300 మందికి డబ్బులు ఇచ్చి కిందికి సీఎం అనిపించుకున్నది సిగ్గు అనిపిస్తలేదా? నువ్వు చేసే అరాజకాలు చూస్తుంటే చీగొడుతురు ఇవ్వాలి. మరి అటువంటి వ్యక్తిని పార్టీలో ఎందుకు ఉంచుకున్నట్టు? మీ పార్టీ సస్పెండ్ చేయొచ్చు కదా. షోకాస్ ఇచ్చారు, షోకాస్ ఇస్తే అయిపోయిందా? షోకాస్ ఇచ్చారు, రిప్లై ఇవ్వలేదు, చేస్తారు. వాళ్ళ పార్టీల కింద ఉంచుతారా ఉంచరా షోకాస్ నడుచుకొని మేము సంతృప్తి చెందుతున్నాం. ఆయన మొత్తం టోటల్గా ఎంఎస్గా బర్తరఫ్ చేయాలి బంధువు తరఫున చెప్తున్నాం.